పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా బహ్రెయిన్, కువైట్ దేశాలు ఇరాన్ నుంచి నిరంతర దాడులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల మధ్య ఈ నెల ప్రారంభంలో బహ్రెయిన్, కువైట్ యుద్ధ విమానాలతో ఇరాన్పై ప్రత్యక్ష దాడులకు పాల్పడినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది పశ్చిమాసియాలో యుద్ధ విస్తరణకు సంకేతం అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గల్ఫ్ దేశాలు ఇరాన్తో ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దూరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిణామాలు ఈ వైఖరిలో మార్పును సూచిస్తున్నాయి. ఇరాన్ తన దాడుల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెబుతున్నప్పటికీ ఈ దాడుల వల్ల సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు అంతర్జాతీయ ప్రతిష్ట దెబ్బతింటోంది. అందుకే బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలు ఇరాన్ దాడులకు గట్టిగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు దేశాల వైమానిక దళాల పరిణామంలో చిన్నవే అయినా అవి అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి అధునాతన యుద్ధ విమానాలను కలిగి ఉన్నాయి. ఈ దాడిలో యుఏఈ కూడా కీలక పాత్ర పోషించింది. ఇరాన్లోని లక్ష్యాల గురించి నిఘా సమాచారం అందించడమే కాకుండా బహ్రెయిన్, కువైట్ ఆపరేషన్లకు రక్షణ కవచం కూడా అందించిందని నివేదికలు చెబుతున్నాయి. యుఏఈ కూడా యుద్ధం ప్రారంభంలో ఇరాన్పై దాడులు చేసింది. సౌదీ అరేబియా మొదట్లో యుఏఈతో కలిసి ఇరాన్పై దాడిలో పాల్గొంది. కానీ తర్వాత తన వైఖరిని పునరాలోచించుకుందని సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్ చాలా రహస్యంగా జరిగిందని అమెరికా మీడియా వెల్లడించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో సంఘర్షణను మరింత విస్తరిస్తుందనే భయాలను రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్, అమెరికాల మధ్య ఘర్షణలు పెరిగితే దాని ప్రభావం కేవలం ఈ రెండు దేశాలకే పరిమితం కాదని మొత్తం గల్ఫ్ ప్రాంతంపై ఉంటుందని భావిస్తున్నారు. 2 వారాల క్రితం హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియా మళ్లీ దద్దరిల్లింది. ఇరాన్ తరచుగా ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దాడులకు పాల్పడుతుంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో దిగ్బంధనం ప్రకటించి సౌదీ నౌకలపై దాడులు చేయడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా యెమెన్లోని హౌతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్ వంటి చిన్న దేశాలు భౌగోళికంగా ఇరాన్కు దగ్గరగా ఉన్నాయి. అలాగే హర్ముజ్ జలసంధిపై ఆధారపడి ఉన్నాయి. ఈ దేశాలు తమ సైనిక అవసరాల కోసం ప్రధానంగా అమెరికాపై ఆధారపడతాయి. వారి వైమానిక దళాలు చిన్నవిగా ఉన్నప్పటికీ అవి అధునాతన అమెరికా, యూరోపియన్ యుద్ధ విమానాలను కలిగి ఉన్నాయి. ఇరాన్ తన దాడులో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెబుతున్నప్పటికీ ఈ దాడులు గల్ఫ్ దేశాల్లో భద్రతను అస్థిరం చేస్తున్నాయి. పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్పై బహ్రెయిన్, కువైట్ దాడులు చేసిన తర్వాత ఇరాన్ నుంచి మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉండొచ్చు. ఇక ఇరాన్ తన మిసైల్, డ్రోన్ సామర్థ్యాలను ఉపయోగించి గల్ఫ్ దేశాలపై దాడులు పెంచే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీయవచ్చు.